లక్నోలో ఒక పోస్ట్ కాలనీ. అందరూ నిద్రపోతున్న సమయంలో ఒక పెద్ద గన్ సౌండ్. అందరూ పక్కనున్న పెళ్లి మండపం నుండి వచ్చిన సౌండ్ అనుకున్నారు. కానీ ఆ సౌండ్ ఒక ఇంటి లోపల నుండి వచ్చింది. ఒక 21 ఇయర్స్ అబ్బాయి తన సొంత ఫాదర్ని తన సొంత ఇంట్లో గన్తో షూట్ చేసి, అంతేకాదు తన 17 ఇయర్స్ చెల్లెల్ని కూడా నువ్వు మాట్లాడితే నెక్స్ట్ నువ్వే అని బెదిరించారు. లక్నో ఆసియానా సెక్టర్ ఎల్లో 49 ఇయర్స్ మన్వేందర్ ప్రతాప్ సింగ్. ఆ ఏరియాలో మంచి పేరు, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పర్సన్. అతనికి 2 పిల్లలు. ఒకరు 21 ఇయర్స్ అబ్బాయి అక్షత్ ప్రతాప్ సింగ్, కూతురు 17 ఇయర్స్ కీర్తి. మన్వేందర్ ప్రతాప్ సింగ్కి వైఫ్ లేకపోవడంతో సింగిల్ పేరెంట్గా వాళ్ళ జీవితంని నడిపించాడు. వాళ్ళకి అదే ఏరియాలో ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లోనే ఈ ఫ్యామిలీ ఉంటుంది. 19 ఫిబ్రవరి రాత్రి మన్వేందర్ 2 మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి రావడం లేట్ అయింది. ఇంటికి వచ్చాక వాళ్ళ కొడుకు అక్షత్తో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆ ఆర్గ్యుమెంట్లో అతని కొడుకు నీట్ ప్రిపరేషన్ సరిగా చేయకపోవడం వల్ల అండ్ ఇంటి నుండి 50 లక్షలు మిస్సింగ్ అవ్వడం వల్ల ఆర్గ్యుమెంట్ కాస్త పెద్దదయ్యింది. అప్పుడు మన్వేందర్ ప్రతాప్ సింగ్ తన లైసెన్స్ గన్ తీసుకొని వచ్చి అక్షత్ మీద పాయింట్ చేశాడు. అయిన ఉద్దేశం షూట్ చేయడం కాదు, జస్ట్ అక్షత్ని భయపెట్టడం. అందుకే ఆ గన్నుతో బెదిరించారు. కొద్దిసేపు తర్వాత అంతా సైలెంట్ అయినట్టు కనిపించింది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 20th ఫిబ్రవరిన 4:30 AM ఒక గన్ సౌండ్ వచ్చింది. ఆ కాలనీలో చాలామందికి ఆ సౌండ్ వినిపించింది. కానీ కొంతమంది అది మార్నింగ్ 4:30 కావడంతో పట్టించుకోలేదు. ఇంకొంతమంది అది పక్కనే ఉన్న మ్యారేజ్ హాల్ నుండి వచ్చింది అనుకున్నారు. ఎందుకంటే ఆ మ్యారేజ్ హాల్లో రీసెంట్గా ఫంక్షన్ జరుగుతుంది. ఆ సౌండ్ పటాస్ పేలిన సౌండ్ అనుకున్నారు. కానీ ఆ సౌండ్ మన్వేందర్ ప్రతాప్ సింగ్ ఇంట్లో నుండి వచ్చింది. అక్షత్ తన ఫాదర్ని షూట్ చేశాడు. మన్వేందర్ కూతురు కీర్తి ఆ సౌండ్ విని లివింగ్ హాల్లోకి పెరిగెత్తు వచ్చింది. అక్కడ తన నాన్న కింద రక్తంతో పడి ఉండటం, వాళ్ళ అన్న చేతిలో గన్ను చూసి షాక్ అయింది. అరవడం మొదలుపెట్టింది. కానీ తన అన్న అక్షత్ కీర్తిని బెదిరించాడు. నువ్వు అరిస్తే లేదా ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా అని బెదిరించాడు. కీర్తి భయంతో సైలెంట్ అయింది. అక్షత్ తన చెల్లి ఎవరికైనా చెప్తుందేమో అని తనని తన రూమ్లోనే లాక్ చేశాడు. వాళ్ళ నాన్న బాడీని 3rd ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి తెచ్చాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి బాడీని కట్ చేయడానికి ఒక రంపం మరియు బ్లూ డ్రమ్ కొన్నాడు. ఇంటికి రాగానే తన ఫాదర్ బాడీని కట్ చేయడం స్టార్ట్ చేశాడు. తన ఫాదర్ తల, చేతులు, కాలు మరి మొండెం వేరు చేశాడు. ఆ మొండెంని బ్లూ డ్రమ్లో ప్యాక్ చేసి టైట్గా లాక్ చేశాడు. ఆ బాడీ పార్ట్స్ని కార్లో పెట్టుకొని 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక కెనాల్ దగ్గర డిస్పోజ్ చేశాడు. అక్షత్ ఈ మర్డర్ని కవర్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. తన ఇంటి దగ్గర ఉన్న నేబర్స్కి మన్వీర్ ప్రతాప్ సింగ్ ఇంటి నుండి బయట రాకపోవడం వల్ల అతని కొడుకుని అడిగారు. అప్పుడు అక్షత్ వాళ్ళకి మా నాన్న 20th ఢిల్లీకి వెళ్ళాడని చెప్పాడు. అప్పుడు నేబర్స్ అక్షత్ని అడిగాడు, ఎందుకు వెళ్ళారు, నువ్వు కాల్ చేసావా? అక్షత్ నేను కాల్ చేశా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పాడు. అప్పుడు నేబర్స్ అడిగారు, పోలీస్కి కంప్లైంట్ ఇచ్చావా? అక్షత్ చెప్పాడు, ఇచ్చాను, ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాను అని. అక్షత్ మరి నేబర్స్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ మన్వేందర్ ప్రతాప్ సింగ్ని వెతకడానికి 23rd నేబర్స్కి మన్వేందర్ ఇంటి నుండి స్మెల్ రావడం స్టార్ట్ అయ్యింది. పోలీస్ని పిలిచారు. పోలీస్ స్పాట్కి వచ్చి అక్షత్ని క్వశ్చన్ చేశాడు. మొదట్లో అక్షత్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. తన నాన్న ఢిల్లీకి వెళ్ళారు అని చెప్పాడు. సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేసినప్పుడు మన్వేందర్ ప్రతాప్ సింగ్ 19th
నైట్ ఇంటికి వచ్చారని కన్ఫర్మ్ అయింది. కానీ 20th హౌస్ నుండి బయట వెళ్ళినట్టు ఫోటేజ్ లేదు. పోలీస్కి డౌట్ పెరిగింది. అక్షత్ని కస్టడీలోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ముందు సూసైడ్ అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేశారు. కానీ విచారణలో తన మాటలు మ్యాచ్ కాలేదు. ప్రెషర్ పెరగడంతో అక్షత్ నిజం ఒప్పుకున్నారు. తన ఫాదర్ని 20th ఫిబ్రవరి అర్లీ మార్నింగ్ షూట్ చేశాడు అని చెప్పారు. ఆ కన్ఫెషన్ తర్వాత పోలీస్ ఇమీడియట్గా ఇంటిని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ గెస్ట్ రూమ్లో ఒక బ్లూ డ్రమ్ దొరికింది. ఆ బ్లూ డ్రమ్లో మన్వేందర్ ప్రతాప్ సింగ్ మొండెం దొరికింది. రూమ్లో బ్లడ్ స్టెయిన్స్ ఉండడం లైసెన్స్ గన్ రికవరీ చేశారు. బాడీని కట్ చేయడానికి యూజ్ చేసిన రంపం కూడా దొరికింది. ఎవిడెన్స్ మొత్తం సీజ్ చేశారు. పోలీస్ అక్షత్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసు ఫుల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ మర్డర్కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? నీట్ ప్రిపరేషన్ వల్ల, లేదా 50 lakhs మిస్సింగ్ ఇష్యూ వల్ల, లేదా ఆర్గ్యుమెంట్ వల్ల? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా నిజం కోర్టు జడ్జిమెంట్ తర్వాత తెలుస్తుంది.